కాదు. ఎస్పీ గారికి కంప్లైంట్ పెడితే ఎస్పీ ఆఫీస్ కూడా వచ్చి అమ్మాయి ఎవరు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారా అనేసి ఇచ్చారని చెప్పారు. ఇవ్వలేదంటే మళ్ళీ వీళ్ళకి నాకు సపోర్ట్ ఇవ్వలేదు. ఎస్పీ గారు కలిసి వీళ్ళకి ఎస్పీ గారు కూడా చాలా బాగా చేశారండి. వీళ్ళకి ఏదో చేయండి అని చేసిన తర్వాత మరి ఏంటంటే ఎవరు మొన్న 600 ఫోన్ చేశారు, మేము పోలీసులు ఫోన్ చేసాం, వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చారు కానీ మాకు సర్వే జరగలేదు. మొన్న కూడా సర్వే పోలీస్ ప్రొడక్షన్ కోరాం సార్. పోలీస్ ప్రొడక్షన్ కోరినప్పుడు ఒకసారి పోలీసులు వచ్చారు, ఎస్సీ గారు వచ్చారు. ఎస్సీ గారు వచ్చిన తర్వాత ఈఎస్సీ గారు అప్పటికి అశోక్ ఎస్సీ గారు వచ్చారు. అశోక్ ఎస్సీ గారు వచ్చినప్పుడు వాళ్ళ మీద కూడా పెట్రోల్ దాడి చేశారు. ఆరేళ్ళు మళ్ళీ సర్వేర్ అని వచ్చారు. సర్వేర్ మీద మీరు ఇప్పుడు ఇమీడియట్గా వెళ్ళిపోవాలి అన్నారు. మాకు ఎప్పటి నుంచో డబ్బులు తీసుకుంటున్నారు. ఆర్టీఓ ఆఫీస్లో ఆర్టీఓ మేడం అడిగితే కాగితాలు లేవు, కాలి పని అన్నాడు. అక్కడ ఏవో గారు అడిగితే మీరు మర్యాదగా మాట్లాడండి అన్నాడు ఏవో గారికి. డీటీ గారు అడిగితే నీ పని నువ్వు చూసుకో అన్నాడు. అందులో అమ్మ ఎవరో ఆర్టీఓ ఆఫీస్లో వాళ్ళకి భయపెట్టాడు. ఏంటి ఇది ఎంతవరకు కరెక్ట్? ఎక్కడికి వెళ్ళాలి నేను చెప్పండి? కలెక్టర్ ఆఫీస్ కాగితాలు పెట్టాము, ఎంఆర్ఓ ఆఫీస్ కాగితాలు పెట్టాము, ఎస్పీ గారిని వెళ్ళి కలిశాను. ఇంకెక్కడికి నేను వెళ్ళాలి? జనసేన ఆఫీస్కి వెళ్తాను. ఈ మధ్యన అక్కడికే వెళ్తాను కాగితాలతో. ఇంకెక్కడికి పవన్ కళ్యాణ్కి నా బాధ ఏంటో చెప్తాను. ఆయన సమనాయకర్త కాబట్టి ఆయనకే చెప్తాను నా బాధ. ఇంకెవరికి నేను చెప్పదలుచుకోలేదు. నాకు ఎమ్మెల్యే గారు కూడా నీ జాగా నువ్వు తీసుకో అమ్మా ఎందుకు అన్నారు. ఎమ్మెల్యే గారు తప్పు ఒక్క మాట అనలేదు. అమ్మ నీ జాగ్రత్తలు తీసుకోవద్దు, మన నియోజకవర్గంలో గొడవలు, నీ జాగ్రత్తలు తీసుకో, ఆయన జాగ్రత్త వాళ్ళకి ఇచ్చి అనేసి అన్నారు. నువ్వు ఎక్కడికి వస్తే అక్కడ ఎమ్మెల్యేతో పని లేదంటాను, ఎస్పీతో పని లేదంటాను, ఆర్డీఓ ఎవరితో అంటాను. ఆర్డీఓకి ఓలే వచ్చి కొట్టి మాట్లాడాడు, అది ఎవరితాను అన్నాడు. ఆవిడికి, అమ్మకి, పిల్లకి. ఎవరు నాకు సాయం చేస్తుంటే నాకు సాయం కాదు సార్. నాకు అక్కడ కాగితాలు ఉన్నాయి. ఏది ఇంజక్షన్ ఆర్డర్ ఏది, అక్కడ ఇంజక్షన్ ఆర్డర్ ఉంది సార్. నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది. నాకెందుకు ఇంజక్షన్ ఆర్డర్ లేకుండా, కాగితం నా పేరు మీద లేకుండా నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తారా? చూసుకోండి ఇంజక్షన్ ఆర్డర్ ఇది. ఇదిగోండి ఈ కాగితాలతో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఎస్ఎల్ఆర్ మాన్యువల్ 1B వీటితో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఇప్పుడు అర్హత అనేసి అన్నారు, దీనికి అర్హత ఉంది అన్నారు. నేను దీంతో అవి చేసుకున్న తర్వాత దాని ద్వారా నేను ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాను. పేక్ అంటాడేంటి? పేక్ అంటే చూపించమనండి, పేకా కాదని చూపించమనండి. అతను ఏదో పేక్ డాక్యుమెంట్స్ తెచ్చేసి నా దగ్గర చూపిస్తున్నాడు. 394ని 392 చేశాడు. మళ్ళీ 394 కూడా కరెక్ట్ కాదు, 92కి వచ్చాడు. 92 కూడా కరెక్ట్ కాదు. 42లో ఒకటి నేను కొనుక్కుంటే నా దగ్గరికి వస్తున్నాడు. అది కొల్లువలస బౌండరీ. నేను బల్ల గుర్తు చెప్పగలను. కొల్లువలస బౌండరీ 3 సార్లు సర్వే జరిగింది. 3 సార్లు అది కొల్లువలస బౌండరీ అని తేలి. తోటవాడ బౌండరీ కాగితాలు తెచ్చి నా మీద చూపిస్తున్నాడు. నా మీద దౌర్జన్యం చేస్తున్నాడు. నాకు కారు తీస్తే వెనక వెంటనే కారు వెనక 2-3 బళ్ళతో మనుషులు పంపిస్తున్నాడు. పొరవలు గుర్తు తెలియని మనుషులకు పంపిస్తున్నాడు. వాళ్ళు నెపల్స్ చూపిస్తున్నారు. నాకు సాట్ నేను చూపిస్తున్నారు. మీకు వీటితో పని అయిపోద్ది, నీ పిల్లలు నువ్వు నీ భర్త వీటితో పని అయిపోద్ది, మీకు ఎంత పని లేదు మీకు చేయడం ఎంత అని చెప్తాడు. ఇదంతా చేసింది తాండ్రికి తారకును, పాండ్రికి తారకును, జనసేన విక్రమం. జనసేన విక్రమం ఎవరు అంపిలి జనసేన విక్రమం. నాకు ప్రాణహాని ఉంది వాళ్ళ వల్ల. జనసేన విక్రమం వల్ల తారక బావ తారక వల్ల నా భర్తకి నా పిల్లలకి నాకు ప్రాణహాని ఉంది. మీరే అవన్నీ కూడా మీరు చేయాలి. సర్వేకి ఎంఆర్ఓ మీద కూడా పెట్రోల్ దాడులు కూడా చూడండి. మొదట్లో పెట్టి అడ్డ తెప్పేసాము. ఎంఆర్ఓ కూడా చంపేస్తాడు చూసారా. ఎంఆర్ఓ కూడా చంపేస్తాడు చూసారా. అది ఎంతవరకే కరెక్ట్ అనేది మీరే తేల్చిన విషయం. ఒక ఎంఆర్ఓ ఆటమే వచ్చినప్పుడు కూడా చంపేస్తాను, అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది ఎంతవరకు కరెక్ట్? వచ్చిన ఎంఆర్ఓకి ఏంటంటే ఆయనకు డాక్టర్ సబ్మిట్ చేయడం మన ధర్మం. డాక్టర్ సబ్జెక్ట్ నా భవన్ ఎందువరకు నా భవన్ నా సర్వే
అట్లీస్ట్ డాక్టర్ వివరంగా అతని చేతికి ఇచ్చేసిన తర్వాత అనే కూడా మాట్లాడాలి. అదేవిధంగా శివపురం ఆర్టీఓ కూడా మా మీద కంప్లైంట్ పెట్టేది. మేము పోజిటివ్ సర్టిఫికేట్ మేము చేసుకున్నట్టు ఆ తరపున చేసి వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు మా మీద కంప్లైంట్ పెట్టి మేము ఆర్టీఓ ఆఫీస్ కూడా మేము ఎరువులు కాగితాలు పట్టుకుంటామండి. వచ్చిన తర్వాత మేము సమన్వయం చేస్తామని చెప్పారు. అక్కడ కూడా వెళ్ళాం. అక్కడికి మీ డాక్యుమెంట్ ఏమైనా అక్కడ కూడా అడిగారు. డాక్యుమెంట్స్ ఇవ్వలేదు. మన కనీస సర్వే నెంబర్ కూడా చెప్పలేదు. కంక్లూజన్ చెప్పండి అమ్మా, క్లారిటీగా మీరు చెప్పండి.